గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మనం ఎకానమీలో ప్లానింగ్ అనేటువంటి చాప్టర్ను నేర్చుకోబోతున్నాం. ఇది గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 4కి ఉపయోగపడే విధంగా తక్కువ సమయంలో ప్లానింగ్స్ మీద కమాండింగ్ తెచ్చుకునే విధంగా మనము ఎకానమీలో ఉన్నటువంటి కీ పాయింట్స్ని ఎక్స్ప్లెనేషన్ రూపంలో నేర్చుకుంటే చాలా బాగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అందువలన ఈ స్ట్రాటజీని మనం ఉపయోగించడం జరుగుతోంది. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? సో ఇక్కడ మన భారత ప్రణాళికల పిత అని ఎవరిని పిలుస్తారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. తొలిసారిగా ప్రణాళికల పట్ల భారతదేశానికి జాగృతం చేసినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పచ్చు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను. 1934లో ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అయితే భారత్కు ఒక ప్రణాళిక సంఘం కావాలని సూచించింది మాత్రం ఎవరంటే సుభాష్ చంద్రబోస్ సూచించడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రెండవది, మన దేశంలో ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే యాక్చువల్గా ప్రణాళిక సంఘం యొక్క ఏర్పాటుతో ప్రణాళికలు స్టార్ట్ అయ్యాయని చెప్పవచ్చు. 1950 మార్చి 15న ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన తర్వాత మన దేశంలో ప్రణాళికలు స్టార్ట్ అయ్యాయి. అయితే దానికంటే ముందే కొంతమంది ప్రణాళికలను రూపొందించడానికి ప్రణాళిక రచన అనేటువంటిది చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 3 అంశాలు. ఇక్కడ నేను సూచించినట్లు రెండవది బాంబే ప్లాన్ అన్నాను. బాంబే ప్రణాళికలను తయారు చేసింది ఎవరంటే బొంబాయి పారిశ్రామికవేత్తలు. దాదాపు 8 మంది బొంబాయి పారిశ్రామికవేత్తలు భారత ఆర్థికాభివృద్ధికై ప్రణాళిక అనే పేరుతో బాంబే ప్లాన్ను రూపొందించారు. ఇది దాదాపు 10,000 కోట్ల మూలధనంతో 15 సంవత్సరాల కాలానికి రూపొందించినటువంటి ప్రణాళిక బాంబే ప్లాన్. ఈ బాంబే ప్లాన్లో అత్యధికంగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే మౌలిక పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బేసిక్ ఇండస్ట్రీస్కి ప్రాధాన్యతనిచ్చినటువంటి ప్రణాళిక ఏమిటంటే బాంబే ప్లాన్ అని పిలుస్తున్నాం. బాంబే ప్లాన్ తర్వాత వచ్చినటువంటి ప్రణాళిక మీరు ఇక్కడ చూడొచ్చు, గాంధీ ప్రణాళిక అని పిలుస్తున్నాం. గాంధీ ప్రణాళిక అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే గాంధీ చెప్పినటువంటి కొన్ని అంశాలకు స్వయం సమృద్ధి కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, చిన్న తరహా పరిశ్రమలకు కావచ్చు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక కాబట్టి దీన్ని గాంధీ ప్రణాళిక. దీన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి రచించడం జరిగింది. దీని యొక్క మూలధనం ఎంత అంటే 3,500 కోట్లతో ప్రారంభించడం జరిగింది ఈ గాంధీ ప్రణాళిక అనేటువంటిది. దీంట్లో అత్యధికంగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే వ్యవసాయానికి, చిన్న తరహా పరిశ్రమలకి మరియు వికేంద్రీకరణ, స్వయం సమృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళికే గాంధీ ప్రణాళిక అని చెప్తున్నాం. సో గాంధీ ప్రణాళిక రచించినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. దీని తర్వాత మనం చెప్పుకోదగ్గ ప్రణాళిక ప్రజా ప్రణాళిక, పీపుల్స్ ప్లాన్ అని పిలుస్తున్నాం. ఇండియన్ లేబర్ ఫెడరేషన్కు చెందినటువంటి ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి చేత రచించబడినటువంటి ప్రణాళికే ప్రజా ప్రణాళిక. దీంట్లో పేరుకు తగినట్టుగానే ఈయన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే వ్యవసాయము, వినియోగ వస్తు పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక ప్రజా ప్రణాళిక. ఇది దాదాపు 15,000 కోట్ల పెట్టుబడితో 10 సంవత్సరాల కాలానికి రూపొందించినటువంటి ప్రణాళికే ప్రజా ప్రణాళిక అని చెప్తున్నాం. సో బాంబే ప్లాన్ మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వగా గాంధీ ప్రణాళిక వచ్చేసి మనకు వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలకు, స్వయం సమృద్ధికి ప్రాధాన్యతనివ్వగా ప్రజా ప్రణాళిక మాత్రం మనకు వచ్చేసి వ్యవసాయ, వినియోగ వస్తు పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చింది. తర్వాత 1950 జనవరిలో సర్వోదయ ప్రణాళికలను రూపొందించినటువంటి వ్యక్తి ఎవరంటే జయప్రకాష్ నారాయణ అనేటువంటి వ్యక్తి మనకు సర్వోదయ ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఇవన్నీ మన ప్రణాళిక సంఘానికి ముందు రచించబడినటువంటి ప్రణాళికలు. సో ప్రీ ప్లానింగ్ కమిషన్కు సంబంధించినటువంటి అంశాలని చెప్పుకోవచ్చు. తర్వాత మనకు ప్రణాళిక సంఘం యొక్క స్వభావము అని ఇక్కడ రావడం జరిగింది. దీనికంటే ముందు మనం అసలు ప్రణాళికల వైపు భారతదేశం ప్రణాళికల వైపుకు 1948 పారిశ్రామిక విధానం తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వైపుకు భారత్ తరలిపోవడానికి ప్రధాన కారణం ప్రణాళికా సంఘం అనేటువంటి దానికి మనకు ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రష్యా అనేటువంటి దేశం. ప్రపంచవ్యాప్తంగా 1929లో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడి ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడినప్పటికీ ఒక్క రష్యా మాత్రం స్థిరంగా నిలబడగలిగింది. దీనికి కారణం ఏంటంటే రష్యాలో అప్పటికే అమలవుతున్నటువంటి ప్రణాళికలను. సో మనం ఏ దేశం చూసి ప్రణాళికలను రూపొందించుకుంటున్నామంటే రష్యాను చూసి ప్రణాళికలను రూపొందించుకుంటున్నాం. దీనితో మనం ఏంటంటే 1950 మార్చి 15న మొట్టమొదటిసారిగా మన దేశంలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 1950 మార్చి 15న ఏర్పరిచినటువంటి ప్రణాళిక సంఘం ఇది కేవలం ఒక సలహా రూపక సంస్థ మాత్రమే.
ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ అని చెప్తున్నాం. సో మన దేశంలో ఏర్పడినటువంటి ప్రణాళిక సంఘం యొక్క స్వభావం ఏమిటంటే కేవలం సలహా రూపక సంస్థ మాత్రమే, ఇది రాజ్యాంగేతర సంస్థ కాదు. ఎప్పుడు ఏర్పాటు చేశామంటే 1950 మార్చి 15న. ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ఎవరుంటారంటే, దానికి అధికార రీత్యా అధ్యక్షుడు ఎవరుంటారంటే ప్రధానమంత్రి ఉంటాడు. అయితే కార్యనిర్వాహక అధికారం చూడడానికి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డిప్యూటీ చైర్మన్ అనేటువంటి పదవిని క్రియేట్ చేయడం జరిగింది. ఈ డిప్యూటీ చైర్మన్కు క్యాబినెట్ హోదా ఉండడం జరుగుతుంది. మన ప్రణాళిక సంఘం యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే భారత ప్రధాని ఎవరైతే ఉంటారో ఆయనే అధ్యక్షుడిగా ఉంటారు. సో ప్రణాళిక సంఘం యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. మొట్టమొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరంటే గుల్జారీలాల్ నందా మన ప్రణాళిక సంఘం యొక్క తొలి డిప్యూటీ చైర్మన్ అని పిలుస్తున్నాం. సో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడంటే 1950. బేసిక్గా మన దేశంలో ప్రణాళికలను రచించేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిసారిగా ప్రణాళికలను తయారు చేసేటువంటిది ప్రణాళిక సంఘం తయారు చేస్తుంది. అయితే చేసినటువంటి ప్రణాళిక సంఘం తయారు చేసినటువంటి ప్రణాళికలను మొదట ఎవరు ఆమోదిస్తారంటే కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తుంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదించినటువంటి ప్రణాళికలు ఎక్కడికి వెళ్తాయంటే, మనం 9వ పాయింట్ కింద రాసాం, జాతీయ అభివృద్ధి మండలి అని పిలుస్తాం, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇక్కడ 2 రకాల క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రణాళిక సంఘం కేవలం ప్రణాళికలను రూపొందిస్తుంది, కానీ ప్రణాళికలను అంతిమంగా ఆమోదించేటువంటి సంస్థ ఏమిటంటే జాతీయ అభివృద్ధి మండలి. ఇది మీరు గమనించాల్సినటువంటి డిఫరెన్స్. ప్రణాళిక సంఘం కేవలం ప్రణాళికలను రచిస్తే, మనకు ప్రణాళికను తుదిసారిగా ఆమోదించేటువంటి సంస్థ ఏమిటంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటాం. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ అభివృద్ధి మండలి. సో జాతీయ అభివృద్ధి మండలి కూడా చైర్మన్ మనకు అధికార రీత్యా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటాడు. ఇందులో సభ్యులుగా మనకు వచ్చేసి ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో ఏమిటంటే దాదాపు 1967వ సంవత్సరం నుంచి మొత్తం క్యాబినెట్ మంత్రులు, యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతోంది జాతీయ అభివృద్ధి మండలి. సో ప్రణాళికలను తుదిగా ఆమోదించేది ఎవరంటే జాతీయ అభివృద్ధి మండలి అని చెప్తున్నాం. అంటే ప్రణాళిక సంఘం రూపొందించిన తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తర్వాత జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించిన తర్వాత మనకు ఎక్కడికి వెళ్తాయంటే పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది ప్రణాళికలను. పార్లమెంటు ఆమోదించిన తర్వాత ప్రణాళికలను అమలుపరచడం అనేటువంటిది మనకు యథావిధిగా జరుగుతూ వస్తున్నటువంటి ప్రాసెస్. సో నెక్స్ట్ వన్ 11వ క్వశ్చన్ అంటున్నాం. 11వ పాయింట్, రాష్ట్ర ప్రణాళికలకు కేంద్ర సహాయం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమిటంటే మనకు గాడ్గిల్ ఫార్ములా, ముఖర్జీ ఫార్ములా. అంటే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఆర్థిక సంఘం ఎన్నోదంటే 15వ ఆర్థిక సంఘం జరుగుతోంది. దీనికి అధ్యక్షుడు ఎవరంటే ఎన్కే సింగ్. సో మీరు ఇంతకుముందు కూడా చూసింటారు, మనకు ఆర్థిక సంఘం ఎందుకు ఉంటుందంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులను డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం పనిచేసేటువంటి ఒక రాజ్యాంగ సంస్థ ఏమిటంటే ఆర్థిక సంఘం అనేది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పన్నుల వాటాలను నిర్ణయిస్తుంది. అయితే ఈ వాటాలను మనకు ఒక్కొక్క ఆర్థిక సంఘం ఒక్కొక్క ఫార్ములాను తయారు చేస్తూ ఉంది. 14వ ఆర్థిక సంఘం ప్రకారం మీరు చూశారు, మొత్తం కేంద్రానికి వస్తున్నటువంటి పన్నుల్లో 42% వాటా రాష్ట్రాలకు ఇవ్వాలి. ఆ ఇచ్చేటువంటి వాటా కొన్ని అంశాల ప్రాతిపదికన తీసుకుంటారు. అంటే ఆ అంశాలకు కొంత భారత్వం ఇచ్చేసి ఆ భారత్వాన్ని పాటించినటువంటి రాష్ట్రాలకు ఎక్కువ వెయిటేజో తక్కువ వెయిటేజో రావడం జరుగుతుంది. ఇలా మనం ఇప్పుడైతే ఏ చైర్మన్కి సంబంధించి అంటే ప్రస్తుత ఆర్థిక సంఘం చైర్మన్ రూపొందించిన ఫార్ములాను ఫాలో అవుతున్నాం. కానీ మనం ఏంటంటే ఒకప్పుడు మొట్టమొదట రాష్ట్ర ప్రణాళికలకు కేంద్రం సహాయం చేయడానికి మొట్టమొదట వాడుతున్నటువంటి ఫార్ములా ఏమిటంటే గాడ్గిల్ ఫార్ములా అని చెప్తున్నాం. ఈ గాడ్గిల్ ఫార్ములాకు తర్వాత సవరణ చేసి ప్రవేశపెట్టినటువంటి ఫార్ములా ఏమంటున్నాం అంటే ముఖర్జీ ఫార్ములా అని చెప్తున్నాం. ఈ 2 అంశాల గురించి నేను నెక్స్ట్ చేయబోయేటువంటి ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి వీడియోలో అసలు గాడ్గిల్ ఫార్ములా ప్లస్ ముఖర్జీ ఫార్ములా ఏంటి, దానికి ఎంత భారత్వం ఇచ్చేవాళ్ళు, ఏ అంశాలు తీసుకున్నారు అనేటువంటిది నేను నెక్స్ట్ దాంట్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఓకే, సో రాష్ట్ర ప్రణాళికలకు కేంద్రం సహాయం అనేది ఏ ఫార్ములాను అనుసరించి చేసేవాళ్ళంటే గాడ్గిల్ ఫార్ములా. దాని తర్వాత వచ్చేసి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా. ఇది 10వ ప్రణాళిక సంఘం వరకు ఈ ఫార్ములానే ఫాలో కావడం జరిగింది. 11వ ఆర్థిక సంఘం నుంచి ఈ ఫార్ములా అనేటువంటిది మారుతూ వస్తూ ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నెక్స్ట్ వన్, 8వ ప్రణాళిక నుండి మన దేశంలో అమల్లో ఉన్నటువంటి ప్రణాళిక ఏమంటున్నామంటే సూచనాత్మక ప్రణాళిక అని పిలుస్తున్నాం. దీన్నే మనం ఏమంటామంటే ఇండికేటివ్ ప్లాన్స్ అని పిలుస్తాం. ఇండికేటివ్ ప్లాన్ లేదా సూచనాత్మక ప్రణాళిక.
ఎనిమిదో ప్రణాళిక అంటే 1992-97 మధ్య మనం అమలు చేసినటువంటి ప్రణాళిక సూచనాత్మక ప్రణాళిక. సూచనాత్మక ప్రణాళిక అంటే ఏమిటంటే ప్రభుత్వం తన పరిధిలో లేని రంగాలకు కూడా లక్ష్యాలను నిర్ణయించి వాటి సాధనకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తూ లక్ష్యాల సాధనకు ఒత్తిడి లేకుండా ప్రోత్సహించే విధానమే మనకు సూచనాత్మక ప్రణాళిక అని పిలుస్తాం. ఉదాహరణకి వ్యవసాయ రంగం అనేది ప్రభుత్వ పరిధిలో ఉండదు, కానీ వ్యవసాయ రంగ వృద్ధి రేటును కూడా మనం కొంత ఇంత ఉండాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దానికి తగినట్టు ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం దానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన అంతా ప్రభుత్వమే కల్పిస్తుంది. అయితే ఇక్కడ ఒత్తిడి లేకోకుండా ప్రోత్సహించేటువంటి ఈ విధానాన్ని మనం ఏమంటున్నామంటే సూచనాత్మక ప్రణాళిక అని పిలుస్తున్నాం. ఎనిమిదో ప్రణాళిక తర్వాత మనకు రెండు అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సూచనాత్మక ప్రణాళిక, రెండు మార్కెట్ ప్రణాళిక అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ప్రైవేట్ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి మొట్టమొదటి ప్రణాళిక మనకి ఏమిటంటే ఎనిమిదో ప్రణాళిక అని చెప్తున్నాం. ఎందుకంటే 1991లో అమలుపరిచినటువంటి ఎల్పిజి అంటే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనేటువంటిది మనం అమలు చేశాం. కాబట్టి ప్రైవేట్ రంగానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రణాళిక ఏమిటంటే ఎనిమిదవ ప్రణాళిక అని చెప్తున్నాం. నెక్స్ట్ నిరంతర ప్రణాళిక, గున్నార్ మిట్టాల్. నిరంతర ప్రణాళిక అనే భావనను ఇక్కడ మీరు రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. వార్షిక ప్రణాళికలు, నిరంతర ప్రణాళికలు. వార్షిక ప్రణాళికలు మన దేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడు అమలయ్యాయంటే మూడవ ప్రణాళిక బాగా వైఫల్యం చెందిన ప్రణాళిక. ఎందుకంటే 5.6 వృద్ధి రేటును మనం కాంక్షించగా కేవలం 2.8 వృద్ధి రేటును మాత్రమే సాధించింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో ప్రణాళికలకు సెలవు ప్రకటించేసి మనము వార్షిక ప్రణాళికలను అమలుపరుచుకున్నాం. మన వార్షిక ప్రణాళికలు ఎప్పుడెప్పుడు అమలుపరుచుకున్నామంటే ఇక్కడ కింద 16వ పాయింట్లో ఉంది. ప్రణాళిక విరామం అని చెప్పవచ్చు, లేదా వార్షిక ప్రణాళిక కాలం అని చెప్పవచ్చు. 1966-69 మధ్య తొలిసారిగాను, 1990-92 మధ్య మనము రెండు రకాల వార్షిక ప్రణాళికలను అమలుపరుచుకున్నాం. దీన్నే ప్రణాళిక విరామం అని పిలుస్తాం. అయితే 1978-80 మధ్య అంటే జనతా గవర్నమెంట్ మన దేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రారంభించబడినటువంటి ప్రణాళిక నిరంతర ప్రణాళిక అని పిలుస్తున్నాం. ఈ నిరంతర ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరంటే గున్నార్ మిట్టాల్. ఏషియన్ డ్రామా అనేటువంటి గ్రంథంలో ఈయన విపులంగా చర్చించడం జరిగింది. ఇది మన దేశంలో నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే లగ్డావాలా. సో నిరంతర ప్రణాళిక రూపకర్త మన దేశంలో ఎవరు ఉంటామంటే లగ్డావాలా అని చెప్తాం. నిరంతర ప్రణాళికలను ఏ సంవత్సరాల మధ్య అమలు చేశాం? 1978-80 సంవత్సరాల మధ్య జనతా గవర్నమెంట్ రావడంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి నిరంతర ప్రణాళిక అంటే ఏమిటి? సహజంగా గతించిన సంవత్సరాన్ని వదిలేసి రాబో సంవత్సరాన్ని ప్రణాళిక వ్యవధికి కలుపుకుంటూ సాధించిన విజయాలను పరిశీలించి సాధించవలసిన లక్ష్యాలను నిర్దిష్టంగా నిర్వచించి అమలుపరిచేటువంటి ప్రణాళికే నిరంతర ప్రణాళిక అని పిలుస్తున్నాం. అంటే మామూలు ప్రణాళికలో మనం 5 సంవత్సరాలు నిరంతరాయంగా దాన్ని ఒక ఆలోచన పెట్టుకుంటాం. కానీ నిరంతర ప్రణాళికలు ఏమవుతుందంటే ఒక సంవత్సరం ముగియగానే ఆ సంవత్సరాన్ని వదిలేసి రాబోయే సంవత్సరాన్ని కలుపుకుంటూ చేపట్టేటువంటి ప్రణాళికల్ని మనం ఏమంటామంటే నిరంతర ప్రణాళిక అని పిలుస్తున్నాం. ఇది ఎవరి గవర్నమెంట్లో మనం అమలుపరిచామంటే జనతా గవర్నమెంట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ ద పూర్ అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? బిఎస్ మిన్హాస్. ఇది ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్. అట్లే పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు? రత్ మరియు దండేకర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు రచించడం జరిగింది పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటిది. నెక్స్ట్ 18వ చూద్దాం. వృద్ధి జరిగితే దిగువ వర్గాల వారికి విస్తరించి పేదరికం దానంతట అదే తగ్గును. సో జనరల్గా ట్రికిల్ డౌన్ థియరీ అని అన్నగానేమి అని అడుగుతుంటాడు. సహజంగా మన యొక్క ఆలోచన ఏమిటంటే గతంలో వృద్ధి రేట్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా ఆ వృద్ధి అనేది దిగువ వర్గాల వారికి కూడా విస్తరించి మొత్తం పేదరికం అంతటికీ తానంతటా అదే తగ్గుననేటువంటి భావన మొదట్లో ఉండేది. ఈ థియరీని మనం ఏమంటామంటే ట్రికిల్ డౌన్ థియరీ అని పిలుస్తాం. కానీ మనం వృద్ధి రేట్లు పెరిగినప్పటికీ మనకు బలహీన వర్గాల వారు కానీ కింది వర్గాల వారు కానీ అభివృద్ధి చేయకపోవడంతో మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేశాము అంటే ఇప్పుడు అందుకే మన పదాలు మారిపోయాయి. సుస్థిరాభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి ఇలాంటి పదాలు తీసుకుంటున్నాం. సమ్మిళిత అభివృద్ధి అంటే మీకు అందరికీ తెలిసిందే, మనకు సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం డెవలప్మెంట్ను కోరుకునేటువంటిది సమ్మిళిత అభివృద్ధి. సో వృద్ధి రేటు పెరిగినప్పటికీ కొన్ని వర్గాలు మాత్రమే అభివృద్ధి దిశలోకి వచ్చాయి, కానీ బలహీన వర్గాలు అలాగే ఉండిపోయాయి. వాళ్ళను కూడా పైకి తెచ్చేటువంటి విధానాన్ని మనం ఏమంటున్నామంటే సమ్మిళిత అభివృద్ధి అని పిలుస్తున్నాం. ఇకపోతే 19వది హిందూ వృద్ధి రేటు అంటున్నాం. మనం గమనించినట్లయితే మొదటి 5 ప్రణాళికల వరకు మన వృద్ధి రేటు 5% మించలేదు.
తక్కువగా ఉన్నటువంటి ఈ వృద్ధి రేటుని మనం ఏమంటామంటే హిందూ వృద్ధి రేట్. ఈ హిందూ వృద్ధి రేట్ అనేటువంటి భావనను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ రాజకృష్ణ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. హిందూ వృద్ధి రేట్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టింది. నెక్స్ట్ 20వ వృద్ధి రేట్ల విషయంలో లక్ష్యాన్ని మించి సాధించిన ప్రణాళికలు. సో మనకు అనుకున్న వృద్ధి రేటు కంటే వాస్తవ వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నటువంటి ప్రణాళికలు 5 ఇక్కడే రాశాను. 1, 5, 6, 7, 8 ప్రణాళికలు. దాని కిందనే మీరు చూడొచ్చు లక్ష్యం కంటే తక్కువ వృద్ధి సాధించిన ప్రణాళికలు 2, 3, 4, 9, 10 ప్రణాళికలు. అంటే మన దేశంలో వాస్తవంగా 11 ప్రణాళికలు అమలయ్యాయి. 12వ ప్రణాళిక అమల్లో ఉండగానే మనకు మధ్యలో నీతి ఆయోగ్ అనేటువంటిది పెట్టడంతో 11వ ప్రణాళిక అర్థాంతరంగా ఆగిపోయింది. సో మొదటి 10 ప్రణాళికల కాలంలో మనం తీసుకున్నట్లయితే విజయం సాధించిన ప్రణాళికలు లేదా వృద్ధి రేటు అధికంగా, అంటే మన విజయాన్ని మనం దేంతో పోలుస్తున్నాం ప్రణాళికల్లో అంటే వృద్ధి రేటుతోనే పోలుస్తున్నాం. ఈ వృద్ధి రేట్ల విషయంలో లక్ష్యాన్ని మించి సాధించిన ప్రణాళికలు ఏమిటంటే 1, 5, 6, 7, 8. లక్ష్యం కంటే తక్కువ వృద్ధి సాధించిన ప్రణాళికలు ఏమిటంటే 2, 3, 4, 9, 10 ప్రణాళికలు. వృద్ధి రేట్లను మీరు ఒకసారి గమనించవచ్చు. 1వ ప్రణాళికలో మనం అనుకున్నది వచ్చేసి 2.1 అయితే సాధించింది 3.6. 5వ ప్రణాళికలో మనం అనుకున్నది 4.4 అయితే సాధించింది 4.83. 6వ ప్రణాళికలో మనం అనుకున్నది 5.2 కాగా సాధించింది 5.54. 7వ ప్రణాళిక కాలంలో మనము 5 వృద్ధి రేటును కాంక్షించగా సాధించింది 6. 8వ ప్రణాళికలో 5.6 అనుకోగా 6.7 వృద్ధి రేటును సాధించడం జరిగింది. ఈ వృద్ధి రేట్లను మళ్ళీ ఒకసారి చెప్తాం. నెంబర్ 1 2.1 అనుకుంటే 3.6. 5వ దాంట్లో 4.4 అనుకుంటే 4.83ను సాధించాం. 6వ ప్రణాళికలో 5.2 అనుకోగా 5.54ను సాధించాం. 7వ ప్రణాళికలో 5% ఊహించగా 6% సాధించాం. 8వ ప్రణాళికలో 5.6% ఊహించగా 6.7% సాధించడం జరిగింది. అందుకే ఇవి లక్ష్యాన్ని మించి సాధించిన ప్రణాళికలుగా చెప్తున్నాం. ఇక 2వ ప్రణాళికలో 4.5ను ఊహించగా సాధించింది కేవలం 4.21. 3వ ప్రణాళికలో బాగా వైఫల్యం చెందిన ప్రణాళిక అని చెప్పాను. 5.6 వృద్ధి రేటును మనం కాంక్షించగా కేవలం 2.8 మాత్రమే సాధించడం జరిగింది. అట్లే 4వ ప్రణాళిక కాలంలో కూడా మనం 5.7ను ఊహించగా 3.4% మాత్రమే సాధించాం. 9వ ప్రణాళికలో 6.5% మనం ఊహించగా సాధించింది వాస్తవంగా 5.4%. 10వ ప్రణాళికలో 8% వృద్ధి రేటును మనం కాంక్షించగా సాధించింది 7.6% మాత్రమే. అందుకే ఇవి బాగా దెబ్బతిన్న ప్రణాళికలు అని చెప్తున్నాం. ఇకపోతే 22వ చూస్తే ఇక్కడ 2వ ప్రణాళిక వ్యూహం. అంటే ఏ వ్యూహాన్ని అనుసరించాం. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకు పదే అడిగే క్వశ్చన్స్ 4. మొదటి అంటే రూపకర్త ఎవరు, ఏ వ్యూహాన్ని అనుసరించాం ప్రతి ప్రణాళిక కూడా ఇక్కడే చెప్పేస్తాను. మొదటి ప్రణాళిక వచ్చేసి మనకు రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాగా ఏ నమూనాను అనుసరించామంటే హరాల్డ్ డోమర్ అనేటువంటి నమూనాను అనుసరించాం. హరాల్డ్ డోమర్ ఇక్కడ 23వ క్వశ్చన్లోగా మనం ఉంది. మొదటి పంచవర్ష ప్రణాళిక నమూనా ఎవరిదంటే హరాల్డ్ డోమర్. రూపకర్త ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 2వ ప్రణాళిక వ్యూహకర్త మహలనోబిసే. ఏ వ్యూహాన్ని అనుసరించామంటే మహలనోబిస్ వ్యూహాన్ని అనుసరించాం. 3వది మనం చూసినట్లయితే రూపకర్త వచ్చేసి పీతాంబరం షేట్ అశోక్ మెహతా కాగా ఏ వ్యూహాన్ని మనం అనుసరించామంటే హరాల్డ్ డోమర్. అంటే మొదటి ప్రణాళికకు 3వ ప్రణాళికకు ఒకటే నమూనాను అనుసరించాం, అది హరాల్డ్ డోమర్. 2వ ప్రణాళికకు మాత్రమే మనం ఎవరి వ్యూహాన్ని అనుసరించామంటే మహలనోబిస్ వ్యూహం. అట్లే 4వ ప్రణాళిక తీసుకున్నట్లయితే 4వ ప్రణాళిక రూపకర్త డిఆర్ గాడ్గిల్. మరి ఏ వ్యూహాన్ని అనుసరించాం 4వ ప్రణాళిక కంటే అశోక్ రుద్ర, అలెన్ మానేలు అనేటువంటి వ్యక్తుల వ్యూహాన్ని అనుసరించడం జరిగింది. అశోక్ రుద్ర మరియు అలెన్ మానేలు అనేటువంటి వ్యక్తుల వ్యూహాన్ని అనుసరించాం 4వ ప్రణాళికకు. ఇకపోతే 7వ ప్రణాళికలో మనకు వచ్చేసి వకీల్ బ్రహ్మానందం వస్తు వేతన వ్యూహం అని పిలుస్తాం. వకీల్ బ్రహ్మానందం వస్తు వేతన వ్యూహం అని పిలుస్తాం. అట్లే ఇక్కడ 24వది మనం చూసినట్లయితే ఎల్పిజి నమూనా అంటున్నాం. ఎల్పిజి అంటే మీకు తెలుసు 1991లో ఆర్థిక సంస్కరణలు అమలయ్యాయి. ఆర్థిక సంస్కరణల యొక్క సంక్షిప్త రూపాన్ని ఎల్పిజి అని పిలుస్తున్నాం. ఎల్ అంటే లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ కలయికే ఎల్పిజి అని పిలుస్తాం.
భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఎల్పిజి అని పిలుస్తున్నాం. ఎల్పిజి నమూనా ఎవరి కాలంలో ప్రారంభించారంటే మీకు అందరికీ తెలుసు, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు. ఏ ఆర్థికవేత్త ఉన్నాడు అనుకుంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. సో ఎల్పిజి నమూనా ఎవరిదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. తర్వాత పురా నమూనా అని పిలుస్తున్నాం, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. పురా నమూనాను మనకు ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. సో ఇందాకే చెప్పాను 26ది. వేతన వస్తు నమూనాను మనకు ఎవరు రూపొందించారంటే 7వ ప్రణాళికలో ఈ వ్యూహాన్ని మనం అనుసరించడం జరిగింది. దీన్ని రూపొందించింది ఎవరంటే వకీల్ మరియు బ్రహ్మానందం. అట్లే 4వ ప్రణాళిక వృద్ధి నమూనా. ముందే చెప్పాను, 4వ ప్రణాళిక రూపకర్త డిఆర్ గాడ్గిల్. ఎవరి వ్యూహాన్ని అనుసరించామంటే అశోక్ రుద్ర మరియు మానేటువంటి వ్యక్తుల వ్యూహ నమూనాను మనము రూపొందించుకోవడం జరిగింది. సో ఇక పోతే 4వ ప్రణాళిక ముసాయిదా రూపకర్త డిఆర్ గాడ్గిల్ అని ఇంతకుముందే చెప్పడం జరిగింది. 29ది మనం చూసినట్లయితే మొదటి పంచవర్ష ప్రణాళిక అత్యధిక ప్రాధాన్యత దేనికి ఇచ్చింది. ఇక్కడ మనం ప్రతి ప్రణాళిక ప్రాధాన్యత క్రమాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడు అడిగేటువంటిది మొదటి 2 చాలా ఇంపార్టెంట్. మొదటిది దేనికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే మీకు తెలుసు, వ్యవసాయ రంగానికి. రెండవది వచ్చేసి పరిశ్రమలకు, అందులో భారీ పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. 3వ ప్రణాళిక వచ్చేసి స్వావలంబన, స్వయం పోషకత్వం అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. సో 3వది వచ్చేసి స్వావలంబన, స్వయం పోషకత్వం. 4వ ప్రణాళిక దేనికి ప్రాధాన్యతనిచ్చింది అంటే స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన. స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు ఆర్థిక స్వావలంబన. 5వ ప్రణాళిక లక్ష్యం పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన. పేదరిక నిర్మూలన మరియు ఆర్థిక స్వావలంబన. 6వ పంచవర్ష ప్రణాళిక ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలనతో పాటు సాంకేతిక స్వావలంబనకు కూడా ప్రాధాన్యతనిచ్చినటువంటి ప్రణాళిక ఏమిటంటే 6వ పంచవర్ష ప్రణాళిక. 7వ ప్రణాళికలో ప్రాధాన్యత దేనికి ఇచ్చిందంటే ఆహారము, పని, ఉత్పాదకత. ఆహారం, పని, ఉత్పాదకత. అట్లే 8వ ప్రణాళిక మనకు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే సూచనాత్మక ప్రణాళిక అని చెప్పుకున్నాం. ఇది మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళికే 8వది అంటున్నాం. 9వ ప్రణాళిక దేనిపైన దృష్టి కేంద్రీకరించిందంటే సమానత్వంతో కూడిన వృద్ధి ప్లస్ సాంఘిక న్యాయం. 9వ ప్రణాళిక వచ్చేసి సమానత్వంతో కూడిన వృద్ధి మరియు సాంఘిక న్యాయం. అట్లే మనం 10వ ప్రణాళిక కింద చూసుకున్నట్లయితే ఇక్కడ లేదు, కానీ పేదరికం మరియు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది వచ్చేసి 10వ ప్రణాళిక. 11వ ప్రణాళిక మీరు ఇక్కడ చూడొచ్చు, సత్వర సమ్మిళిత వృద్ధి. ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఎకానమీలో కనిపించే పదాలు రెండే, ఒకటి సుస్థిర అభివృద్ధి, 2 సమ్మిళిత వృద్ధి. 11వ ప్రణాళికలో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చామంటే సత్వర మరియు సమ్మిళిత వృద్ధి. అట్లే 12వ ప్రణాళిక రూపొందించుకున్నప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చామంటే వేగవంతమైన సుస్థిర సమ్మిళిత వృద్ధి. వేగవంతమైన మరియు సుస్థిర సమ్మిళిత వృద్ధి 11వ ప్రణాళిక మనకు 12వ ప్రణాళికకు మనకు ప్రాధాన్యతనిచ్చింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, యాక్చువల్గా ఏంటంటే 9వ ప్రణాళిక తర్వాత మనం గమనించినట్లయితే మానిటరబుల్ టార్గెట్స్ అంటే గుర్తించదగినటువంటి కొలవదగినటువంటి కొన్ని లక్ష్యాలను రూపొందించుకోవడం జరిగింది. ఉదాహరణకు మనం చూసినట్లయితే 10వ ప్రణాళికలో ఎన్ని మానిటరబుల్ టార్గెట్స్ ఉండేవి మనకంటే 10 ఉండేవి. అదే 11వ ప్రణాళికలో 27 మానిటరబుల్ టార్గెట్స్ను రూపొందించుకున్నారు. అట్లే 12వ ప్రణాళికలో 25 మానిటరబుల్ టార్గెట్స్ను రూపొందించుకోవడం జరిగింది. సో కొలవదగినటువంటి లక్ష్యాలు 10వ ప్రణాళికలో 10 కాగా 11వ ప్రణాళికలో మనకు 27, 12వ ప్రణాళికలో 25 రూపొందించుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నెక్స్ట్ 41వది పరిశ్రమలు రవాణా ప్రణాళిక అని, బోల్డ్ ప్లాన్ అని దేన్ని పిలుస్తాం. ఇంతకుముందే చెప్పినట్టు మనకు మహలనోబిస్ వ్యూహానికి అధిక ప్రాధాన్యతనిచ్చి భారీ పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చినటువంటి ప్రణాళిక 2వ ప్రణాళిక. దీన్నే మనం ఏమంటామంటే బోల్డ్ ప్లాన్ అని పిలుస్తున్నాం. అట్లే ఇది పరిశ్రమలకు రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి దీన్ని పరిశ్రమలకు రవాణా ప్రణాళిక అని కూడా పిలుస్తున్నాం. 2వ ప్రణాళిక కాలంలోనే మన దేశంలో 3 భారీ ఇనుము ఉక్కు కర్మాగారాలు ప్రారంభమయ్యాయి. ఒకటి రూర్కెలా, ఇది ఎక్కువ అడిగే క్వశ్చన్. రూర్కెలా అనేది ఎక్కడ ఉంది, ఏ దేశం సహాయం చేసింది అనేది అడుగుతుంటారు. సో మనకు భిలాయ్, ఇది వచ్చేసి ప్రస్తుతం మధ్యప్రదేశ్ అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంది. రూర్కెలా వచ్చేసి ఒరిస్సాలో ఉంది. సో భిలాయ్ వచ్చేసి ఛత్తీస్గఢ్, దుర్గాపూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, రూర్కెలా వచ్చేసి ఒరిస్సాలో కలదు.
బిలాయ్కి మనకు సహాయం చేసిన దేశం రష్యా, దుర్గాపూర్కు మనకు సహాయం చేసిన దేశం బ్రిటన్, రూర్కెలాకు మనం సహాయం చేసిన దేశం పశ్చిమ జర్మనీ అనేటువంటి దేశం సహాయం చేసింది. మూడవ ప్రణాళిక ముసాయిదాను రూపొందించింది, ఇంతకుముందే చెప్పాం. పీతాంబరం షేట్ మరియు అశోక్ మెహతా అనేటువంటి వ్యక్తులు రూపొందించడం జరిగింది. 1966లో రూపాయి మూల్యహీనీకరణ ఎప్పుడు జరిగింది? ఇక్కడ మనకు మన రూపాయి యొక్క విలువను మనమే తగ్గించుకోవడం, దీన్నే డీవాల్యుయేషన్ అని పిలుస్తాం. మన రూపాయి విలువను మనం తగ్గించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మనం వేరే దేశాలకు చేయవలసినటువంటి విదేశీ చెల్లింపుల శేషంలో ఆ చెల్లింపుల శేషాన్ని సమతుల్యం చేయడానికి మనం ఉపయోగించేటువంటి ఆఖరు ఆర్థికపరమైనటువంటి అంశం ఏంటంటే రూపాయి విలువను తగ్గించడం. రూపాయి విలువను మనం తగ్గించడం ద్వారా మన ఎక్స్పోర్ట్స్ యొక్క విలువ పెరిగి మనకు విదేశీ మారక ద్రవ్యం అనేది అత్యధికంగా లభిస్తుంది. ఇప్పటి వరకు మనం రూపాయి విలువను ఎన్నిసార్లు తగ్గించామనేది మనకు పరీక్షల్లో ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్. ఇది దాదాపు మనం 3 సార్లు తగ్గించాం. మొట్టమొదటిసారి ఎప్పుడు తగ్గించామంటే 1949లో తగ్గించాం. 1949లో మన రూపాయి విలువను 30.5%, రెండవసారి 1966లో మన రూపాయి విలువను 57%, మూడవసారి ఆర్థిక సంస్కరణల కాలంలో 1991 జూలై 1న ఒకసారి, జూలై 3న మరొకసారి, జూలై 1న 9%, జూలై 3న 11% తగ్గించాం. మొత్తం 20% తగ్గించాం. మన్మోహన్ సింగ్ ప్రధాన ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈ కాలంలో మనం మూడవసారి తగ్గించాం. అంటే ఇంతవరకు మన రూపాయిని మనము విలువ ఎన్నిసార్లు తగ్గించాం, దాన్ని మూల్యహీనీకరణ అంటున్నాం, డీవాల్యుయేషన్ అని పిలుస్తున్నాం. సో డీవాల్యుయేషన్ ఎందుకు చేస్తారంటే, అంతర్జాతీయ చెల్లింపుల శేషంలో అసమతౌల్యాన్ని పరిష్కరించటకు వాడేటువంటి ఒక దేశం యొక్క చిట్ట ద్రవ్యపరమైనటువంటి చర్యనే మనం ఏమంటున్నామంటే రూపాయి మూల్యహీనీకరణ అని పిలుస్తున్నాం. సో ఇది ఎప్పుడు మనము చేసామంటే 3 సార్లు చేసాం. 1949లో ఒకసారి, 1966లో ఒకసారి, 1991లో 2 టైమ్స్ చేసాం. అది జూలై 1న, జూలై 3న. సో ఇది బేసిక్గా. నెక్స్ట్ 45ది రష్యా సహకారంతో బొకారో ఉక్కు కర్మాగారం. ఇంతకుముందే చెప్పాను. బొకారో ఉక్కు కర్మాగారాన్ని మొదటి 3 రూర్కెలా, దుర్గాపూర్, బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాలను అయితే రెండవ ప్రణాళికలోను, బొకారో అనేటువంటి ఉక్కు కర్మాగారం ఇది కూడా మనకు జార్ఖండ్లో ఉంది. ఈ జార్ఖండ్లో ఉన్నటువంటి బొకారో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని రష్యా సహకారంతో ఎప్పుడు రూపొందించుకున్నామంటే 4వ ప్రణాళిక కాలంలో. మళ్ళీ ఒకసారి చెప్తానండి. 2వ ప్రణాళిక కాలంలో 3 ఇనుము ఉక్కు కర్మాగారాలు, 1 రూర్కెలా, 2 దుర్గాపూర్, 3 భిలాయ్. 4వ ప్రణాళికలో రూపొందించుకున్న ఇనుము ఉక్కు కర్మాగారం బొకారో, జార్ఖండ్లో కలదు. ఇది ఏ దేశం సహకారంతో అంటే రష్యా సహకారంతో నిర్మించుకున్నాం. ఇక్కడికి ఇది ప్రణాళికలు 1గా తీసుకుంటున్నాను. ప్రణాళికలు 2 నుంచి మనకి ఏమొస్తాయంటే, ఈ ప్రణాళికల కాలంలో అమలైనటువంటి పేదరిక నిర్మూలన పథకాలు, గ్రామీణ అభివృద్ధి పథకాలు, దారిద్ర్య నిర్మూలన పథకాలు, స్వయం ఉపాధి పథకాలని కొన్ని ఉన్నాయి. ఈ పథకాల మీద కూడా మనకు క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనేటివి గతించిపోయినా కూడా వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఆ ప్రోగ్రామ్స్కు సంబంధించి సెకండ్ వీడియో అనేటువంటిది దీనికి సీక్వెల్గా మనం రూపొందించడం జరుగుతుంది. ఇది ప్రణాళికలు 1 అయితే నెక్స్ట్ చేయబోయేటువంటి వీడియోని మనం ఏమంటున్నాం అంటే ప్రణాళికలు 2గా చెప్పుకుంటున్నాం. తిరిగి ఆ వీడియోలో మనము కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.